కడప జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశానికి కలెక్టర్ శ్రీధర్, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఎరువులు యూరియా అందక రైతులు నష్టపోతున్నారని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం రైతుల సమస్యలపై శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు. జిల్లా అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంగా పనిచేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, రావాల్సిన నిధులు ఏ విధంగా తీసుకురావాలనేది ఈ కమిటీ ద్వారా చర్చించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. పథకాలు వాటి అమలు తీరు పైన కోఆర్డినేషన్ మరియు మానిటరింగ్ చేయడం కోసం ఈ కమిటీ పనిచేస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకాలైనా సరే వాటి అమలులో ఎటువంటి కోఆర్డినేషన్ ల్యాప్సెస్ ఉన్నా మానిటర్ చేసి వాటిని సరిదిద్దే కార్యక్రమం ఈ కమిటీ చేస్తుంది. ఎక్కడైనా అవకతవకలు ఉన్నా కూడా వాటిని సరిదిద్దే బాధ్యత ఈ కమిటీ తీసుకుంటుంది. ఈ కమిటీ ద్వారా జిల్లా కలెక్టర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఇవన్నీ కూడా వెళ్తాయి. కాబట్టి పీరియాడికల్ గా ప్రతి 3 మాసాలకు ఒకసారి ఈ కమిటీ జరుగుతుంది.